కనుక త్వరగా ఒకవేళ వీలుంటే లైట్లు త్వరగా వచ్చే ఏర్పాటు చేయమని నిర్వాహకులను కోరుతూ, నేనైతే మీ అందరికీ కనబడుతున్నాను కనుక చివరి ఉన్న వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఈరోజు రేపు ఈ సభలలో ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తూ, ఏ క్రైస్తవ సభలో మీరు ఇంతవరకు చూడని, ఏ క్రైస్తవ సభలో ఇంతవరకు మీరు వినని ఒక అంశం ఈ సభల ముఖ్య టైటిల్గా మీ ముందుకు వచ్చింది. అదే నరహంతకునికి ఉరి శిక్ష, దైవాంతకునికి ఏ శిక్ష? ఇది క్రైస్తవ సభన అని అనిపించే విధంగా ఉన్న అంశం. ఈ 2 రోజులు ఈ మాటలు విన్న తర్వాత అసలు సిసలైన క్రైస్తవ సభ ఇదే అని మీరు సాక్ష్యం చెల్లిపోతారు. ఆ హామీ మీకు ఇస్తున్నాను. మొదటి వర్తమానం మీరు విన్నారు. పరలోకమందు దేవుడు ఉన్నాడు. ముల్లోకాలను తన కనుసైగతో చిటికిన వేలుతో ఏలే ఒక సర్వశక్తిమంతుడు ఆయన. మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆఫ్ చేయండి దయచేసి. దయ్యంగా ఎక్కడ దొరకపోయినా మీ సెల్ ఫోన్లో దొరుకుతాడు. ఆరుగా ఇస్తున్నాను. ఏమంటే ఎప్పుడు రాని కాల్స్ కూడా మీకు ఇప్పుడు వస్తాయి. భవిష్యత్తు ఏముండదు దాంట్లో. అన్నా బాగున్నావా అని అడుగుతాడు. ఇప్పుడు ఏమంటే మీరు వాక్యం వినకుండా వాడు చేయవలసిన ప్రయత్నం అంతా వాడు చేస్తూనే ఉంటాడు. వాడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడో. ఆ ప్రయత్నంలో భాగంగా లైట్లు ఆఫ్ చేయించాడు. ఎందుకు? ఇప్పుడు గనక వాళ్ళు నోరు ఇప్పితే, అంటే మేము నోరు ఇప్పితే నా బతుకు బస్ స్టాండ్ అని ఆయనకు తెలుసు. వారి ఉనికిని కాపాడుకోవాలంటే మీ కళ్ళను మూయించాలి. మీరు మూయరు కనుక వాటిని మూసేశాడు. కానీ నిర్వాహకులు చాలా గట్టివారు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా వినే ప్రయత్నంలో మీరునంటే మీ మనసుల్లోనికి వాక్యాన్ని చొచ్చించే పనిలో నేను ఉంటాను. వాడు ఏం చేసుకుంటారో చేసుకునేవాడి. మీ కళ్ళు మీ చెవులు ఇక్కడే ఉండాలి. పక్కన డబ్బు మోగినా అది మీకు వినపడకూడదు. ఓకే అనండి, నేను చెబుతాను ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. వెళ్ళాలి ఇక లోపలికి. దేవుడు ఎవరని విన్నారు ఇందాక మీరు? యథార్థవంతుడు. సింహానికి సింహమే పుడుతుంది, ఎలక పుట్టదు. పులికి పులే పుట్టాలి, పిల్లి పుట్టకూడదు. యథార్థవంతుడికి ఎవరు పుట్టాలి చెప్పండి? యథార్థవంతుడే పుట్టాలి, పుడతాడు. మరొకసారి చదువు వెలుగులోపం చేసి లైట్లు వచ్చాయి. దేవుడికి తెలుసు మనం పట్టు వదలని మార్కులు అని ఇచ్చాడు లైట్స్. వెరీ గుడ్. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. కీర్తనల గ్రంథం మొదటి వర్తమానంలో మీరు విన్న మాటను మరొకసారి ఓపెన్ చేయండి. కీర్తనల గ్రంథము 18. కీర్తనల గ్రంథము 18:30వ వచనం. దేవుడు యథార్థవంతుడు. ఈ యథార్థవంతుడికి పుట్టిన పిల్లలు ఎవరో ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలి. ప్రసంగి గ్రంథం అది అలాగనే ఉంచండి. ఒక చేయి ఎక్కడ పెట్టండి. ఇప్పుడు ప్రసంగి గ్రంథంకు రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి 7:29. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు ఎలా పుట్టించాడట? యథార్థవంతులుగా పుట్టించాడట. ఎవరు పుట్టించారు?
యథార్థవంతుడు పుట్టించాడు. దేవుడెవడు? యథార్థవంతుడు. యథార్థవంతుడైన దేవుడు యథార్థవంతులైన పిల్లలనే కన్నాడు. పులికి పులే పుట్టాలి, యథార్థవంతునికి యథార్థవంతులే పుట్టాలి. ఎవరు వాళ్ళంతా? మనమే. పుట్టినప్పుడు మనమంతా ఎవరో తెలుసా? యథార్థవంతులం. అదే మీరు చదివారు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, దేవుడు యథార్థవంతుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. అది ఏం జరిగిన తర్వాత? చదవండి తర్వాత వాక్యం. వారు వివిధమైన తంత్రములను కల్పించుకొనుచున్నారు. ఎప్పుడు? పెరుగుతూ 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 దేవుని పిల్లలు తంత్రాలకు బానిసలయ్యారు. తంత్రాలు ఎవరిది? దేవుని కాదు. 2వ కొరింథీ బైబిల్ చూడాలి. ఈరోజు మీరు అలిసిపోయేంత వరకు మీకు బైబిల్ చూపిస్తాను, రాసుకోవాలి మీరు. 2వ కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాను. 2వ కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. నేనేమై ఉన్నాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నామని చెప్పి పక్కన ఏముంది అక్కడ? అండర్లైన్ చేయండి దాన్ని. ఏముంది అక్కడ? సాతాను తంత్రములను క్రైస్తవులైన మనము ఎరగాలి. ఏముంది? మొదటి శతాబ్దంలో క్రైస్తవులతో మాట్లాడుతూ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? సాతాను గారి దగ్గర ఉన్నవి తంత్రములు, అవి మనము ఎరుగని వారము కాము. అప్పటి మాట. మరి ఈరోజు వాడని వాడొకడు ఉన్నాడని, వారికి తంత్రములు ఉన్నాయని, ఆ తంత్రములు క్రైస్తవులైన వారు ఎరగాలని బైబిల్ చెబుతోంది. చెప్పండి, తంత్రములు ఎవరిది? సాతాను గారి. మరొక మాట చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను, మళ్ళీ వచ్చిన మాట తంత్రములు. తంత్రములు ఎవరివో చెప్పుటకు నేను చూపిస్తున్నాను ఈ మాటలు మీకు. తంత్రములు ఎవరివి? దేవునివా సాతానివా? సాతానువి. తంత్రములు సాతానువి, తంత్రములు సాతానువి, తంత్రములు సాతానువి. యథార్థత దేవునిది. ఈ 2 ముక్కలు మైండ్లో పెట్టుకొని మళ్ళీ ప్రసంగికి రండి. ఈ 2 విషయాలను మైండ్లో పెట్టుకొని ప్రసంగికి రండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను ఎందుకు? అది ఆయన లక్షణం. ఆయన లక్షణముతో ఆయన పిల్లలను కంటే ఆ పిల్లలను ఎవడో కబ్జా చేశాడు, చెరపట్టాడు. పట్టి వారిలోనికి ఏం పంపించాడు? వివిధ తంత్రములు. పుట్టుకతో ప్రతి మనిషి దేవుని లక్షణము కలిగి పుడితే పెరుగుతూ 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 ఎవరి తంత్రాలను లోనికి చర్చించుకున్నాడో తెలుసా? వాడివి. అందుకన్నాడు ఏమో తెలుసా? మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. వీడేమన్నా కన్నాడా మనల్ని? వీడు కన్నాడా? లేదే. కానీ వీడు ఎలా తండ్రి అయ్యాడు?
మనల్ని కన్నది ఎవరు? మనల్ని కన్నది ఎవరు? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని చేసి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా కనడం 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 నరుడు జీవాత్మ ఆయను. ప్రపంచ మానవ కోటిని కన్నది పరలోకపు దేవుడైతే, ఆయన తండ్రి అయితే, ఆ తండ్రి స్థానాన్ని వాడు కన్నేసి పట్టాడు. పుట్టుకతో ప్రతి ఒక్కరు పరలోకపు తండ్రిని తండ్రిగా కలిగి పుడితే పెరుగుతూ 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 ప్రతి మనిషికి వాడు బావైపోతున్నాడు. ఇక ముందుకెళ్దాం. నరహంతకునికి ఉరి శిక్ష. ఎవడు నరహంతకుడు? మరొక నరుని చంపితే వాడొక నరహంతకుడు. సాటి మనిషిని చంపితే వాడు నరహంతకుడు. మన సభలలో ఉన్న మొదటి మాటది, టైటిల్లోని మొదటి పార్ట్ అది. నరహంతకుడు మీకు తెలుసు, కానీ మీకు తెలియనిది ఎవరో తెలుసా? దేవాంతకుడు. మీకు నరహంతకుడు తెలుసు, వాడికి ఏ శిక్షలో తెలుసు. ఏ శిక్ష? ఉరి శిక్ష. ఈ మధ్య కాలంలో ఒక ఉగ్రవాది దొరికాడు. వాడి పేరు కసాబ్. వాడికి త్వరలో భారత ప్రభుత్వం, భారత న్యాయ వ్యవస్థ ఏం చేయబోతుందో తెలుసా? శిక్ష అయిపోతుంది. ఏ శిక్ష? ఉరి శిక్ష. గాంధీ గారిని చంపిన గాడ్సే, వాడికి పడింది ఏ శిక్ష? ఉరి శిక్ష, మరణ శిక్ష. నరహంతకుడు మనకు తెలుసు, ఆ నరహంతునికి పడే శిక్ష కూడా మనకు తెలుసు. తెలియంది దేవాంతకుడు ఎవరో తెలియదు, అతడికి ఏ శిక్షలో మీకు తెలియదు. మీకే కాదు, ఈ ప్రపంచానికి తెలియదు. ఈ 2 రోజుల్లో మీకు తెలుస్తుంది. శిక్ష గురించి రేపు మాట్లాడతాను. ముందు దేవాంతకుడు ఎవరో నీ ముందు పెడతాను ఈరోజు. దేవాంతకుడు ఎవరో చెరపట్టి బోన్లో పెడతాను ఈరోజు. వాడిని ఈరోజు చూసి వాడి శిక్షను రేపు చెబుతాను. జాగ్రత్తగా. దేవుడు ఎన్నో ఆశలతో పిల్లలను కన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో చేశాడు వివరణది. ఆదికాండం ప్రారంభపు అధ్యాయాలలో మనిషి పుట్టాడు. ఆదికాండం ప్రారంభపు అధ్యాయాలలో మనిషి పుట్టాడు. ఆ మనిషిని చేసేటప్పుడు దేవుడు ఎంత గొప్పగా చెప్పుకున్నాడో తెలుసా? మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయదము. ఆ మాట ఆశతో చెప్పింటాడా? ఏ ఫీలింగ్ లేకుండా చెప్పింటాడా? చెప్పండి. తండ్రులు ఎవరైనా ఉంటే ఇక్కడ తల్లులు చెప్పండి. మీకు తెలియదా? బిడ్డను పుట్టబోయే ముందు పుట్టబోయే బిడ్డ పైన మీకుండే మమకారం ఎంతనో ప్రశ్నించండి రోజు. ఆ తట్టు మొదటి బిడ్డ అనుకోండి, మొదటి గర్భం అనుకోండి. మీకు మొదటి బిడ్డను మీరు కనబోయే ముందు రాబో ఆ బిడ్డ పైన మీరు కనే కలలెన్ని? 1, 2, 3 లెక్కలేనన్నా ఎన్నో. గర్భము ధరించిన స్త్రీ భర్త పని మీద బయటికి వెళ్ళినప్పుడు స్త్రీ ఇంట్లో కూర్చొని ఏం ఆలోచిస్తుందో తెలుసా? అమ్మో అమ్మో అమ్మో, నాకు నా ప్రసవ దినాలు శీతాకాలం, చలికాలంలో
పుట్టిన తర్వాత నా బిడ్డ చలికి బాధపడకూడదని ఇమ్మీడియట్గా మంచం మీద కూర్చొని స్వెటర్లు కుడుతూ ఉంటుంది. బిడ్డ పుట్టక ముందే. అంత ఇష్టమా నీకు? నా బిడ్డ కదా తమ్ముడు అంటారు కదా మీరు. జాగ్రత్త, మీరు నన్నే వినాలి. జాగ్రత్త, మీరు నా మాటలే వినాలి. నేను మిమ్మల్ని ఎక్కడికి పంపను, నా దగ్గర పెట్టుకుంటాను. ఎందుకంటే వస్తాం ఏమంటే కాబోయే తండ్రి బయటికి వెళ్ళిన తర్వాత ఏం ఆలోచిస్తుంటాడో తెలుసా? ఒకవైపు తన పనులు, ఒకవైపు రాబోయే బిడ్డ. ఈయనేం చేస్తాడో తెలుసా? అమ్మో, నా బిడ్డ పుట్టిన తర్వాత నేల మీద పడుకుంటే బాధపడతాడు కనుక ముందే నేను తెచ్చి పెడతాను. ఏంటి? ఉయ్యల. బిడ్డ పుట్టక ముందే బిడ్డ గురించి ఆలోచించే తల్లిని నీవు. బిడ్డ పుట్టక ముందే ఆ బిడ్డ గురించి ఆలోచించి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆలోచిస్తున్న కాబోయే తండ్రివి నీవు. ఇందులో నాకు ఏమర్థమవుతుంది? పుట్టవు బిడ్డలపై మీకుండే ప్రేమ. వెరీ గుడ్. ఆదాము పెద్ద కొడుకు దేవునికి. ఆ పెద్ద కుమారుడు పుట్టబోయే ముందు మీలాగా దేవుడు ఆలోచించి ఉండడా? కలలు కని ఉండడా? చెప్పండి. కన్నాడు గనుకనే ఈ ప్రకృతి అనే ఊయలను చేశాడండి. ఈ ప్రకృతి అంటే ఏమనుకుంటున్నారు? ఈ ప్రకృతి అనే ఊయల, అందులో గాలిని పెట్టాడు. ఆయన కోసం కాదు, బిడ్డ కోసం. వాడు అక్కడ చూడాడు, ఇక్కడ వాళ్ళ పనులు జరగట్లేదు. గాలి చేశాడు తన కోసం కాదు, బిడ్డ కోసం. నువ్వు స్వెటర్లు చేశావు నీ కోసం కాదు, నీ బిడ్డ కోసం. నీరు చేశాడు ఆయన కోసం కాదు, ఆదాము కోసం, తర్వాత వచ్చే పిల్లల కోసం, మన కోసం. ఊయల తెచ్చావు నీవు, నీ కోసం కాదు, నీ కొడుకు కోసం. కంపేర్ చేయండి. గాలి చేశాడు, నీరు చేశాడు, మొక్కలు చేశాడు, పండ్లు చేశాడు. ఇవన్నీ ఎవరి కోసం? ఆపిల్ పండు ఆయనకు కాదు, నీకు. ఈ సీజన్ లో పండ్లు వస్తున్నాయి. ఏం పండ్లు? వెరీ గుడ్. ఎవరి కోసం? మన కోసం. ఎవరు చేశారు? రైతు చేశాడు అనకండి. రైతు నాటాడు, ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. ఆ విత్తనాలకు లోపల శరీరాన్ని ఇచ్చింది ఎవరు? రైతన్న కాదు, రైతన్న బాబు, తండ్రి, డాడీ, పరలోకపు తండ్రి. ఇలా మనుషులు పుట్టక ముందే ఈ ప్రకృతిలో ఏ మనిషికి అనగా తాను కనబోయే ఏ బిడ్డకు ఏ కుదువ లేకుండా దేవుడు అన్నిటినీ చేసి మొదటి బిడ్డను జన్మనిచ్చాడండి. ఏదైనా ఆదాముకు కొదువు ఉందా చెప్పండి? ఏదైనా ఆదాముకు కొదువు ఉందా? ఏది లేదే. అద్భుతమైన వనములో పెట్టాడు. నీ కడుపు నింపుకోవడానికి నువ్వు కష్టపడద్దురా, ఎందుకంటే నువ్వు రాజకుమారుడివి, యువరాజు, ప్రిన్స్. నువ్వేంటి చెమటలు దాచుకొని పనిచేయడం? నీ కొరకు భూమే పండుతుంది. నీకు అవసరమైనప్పుడంతా నువ్వు తిను, కష్టపడు. నేను దొర, నా బాబు నీవు. మరి నువ్వెవడు? దొరబాబువి. ఎంత ఉన్నతమైన స్థానం! ప్రారంభ అధ్యాయాలలో దేవుని మొదటి బిడ్డకుండే అద్భుతమైన ఉన్నతమైన స్థానం అది. ఎన్నో ఆశలతో కొడుకును కంటే, ఎన్నో ఆశలతో నరుని కంటే, ఎన్నో ఆశలతో దేవుడు నరులను చేస్తే 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగిందో చూడాలి ఇప్పుడు మీరు. అది ఆదికాండం 6వ అధ్యాయం. అదే ఆదికాండం 6వ అధ్యాయము 5-6 వచనములు.
నరుల చెడుతనము భూమి మీద గొప్పదని 6వ వచనం చదవండి. 6వ వచనం. తాను భూమి మీద తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకున్నాడా? ఎవరిని చేసినందుకు? ఎవరిని చేసినందుకు? ఏమంటే ఎవరి కోసమైతే కలలు కన్నాడో, ఎవరి కోసమైతే ప్లాన్ చేశాడో, ఎవరి కోసమైతే దీనంతటిని స్వార్థం లేకుండా కలిగించాడో, ఆ నరుని చేసినందుకే జస్ట్ 4 అధ్యాయాలు దాటేసరికి 6వ అధ్యాయానికి ఆయనకి ఏమొచ్చిందట? ఏమొచ్చింది ఆయనకి? హార్ట్ అటాక్ వచ్చింది. హృదయంలో నొప్పి. హృదయంలో నొప్పి అంటే మన భాషలో హార్ట్ పెయిన్. ఇప్పుడు చెప్పండి, చరిత్రలో మొట్టమొదటి హార్ట్ పేషెంట్ ఎవరు? దేవుడే. ఈ పుణ్యం ఎవరికి వస్తుంది? మనకే. మనకి అడవి జంతువులను చేసినందుకు ఆయన నొచ్చుకోలేదు. పంచభూతాలను చేసినందుకు ఆయన నొచ్చుకోలేదు. ఈ ప్రకృతిలో ఎవరిని చేసినా నొచ్చుకోనని దేవుడు నరులను చేసినందుకు ఏమైపోతున్నాడట? నొచ్చుకున్నాడట. ఎందుకు? వారి హృదయం అంతా చెడుతనముతో నిండి ఉన్నది. ఎవరు ఎంటర్ అయ్యారు వీళ్ళందరిలో? యథార్థంగా పుట్టిన ఆదాము, యథార్థంగా పుట్టిన నరులలోనికి ఎవరు వచ్చేశాడు? అపవాది తంత్రములు. దేవుడికి ఎవరి మీదైతే కన్ను ఉంటుందో వాడు కూడా వారి మీదనే కన్నేస్తాడు. నిన్ను కాపాడువాడు చెప్పండి కొనుకడు. అది నాణానికి ఒకవైపు, నాణానికి రెండో వైపు చెబుతాను. నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు ఒకవైపు. నిన్ను భక్షించువాడు కూడా కొనుకడు, నిద్రపోడు. అపవాది తనకు సమయం కొంచెమే తెలుసుకుని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చి ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8 ప్రకటన 12:12 ఉంటుంది మాట. 1 పేతురు 5:8 ప్రకటన 12:12 ఉంటుంది మాట. రాసుకోండి, తర్వాత చూడండి. ఒకవైపు అదృశ్యుడైన దేవుడు నీ మీదనే కన్నేశాడు, మరోవైపు అదృశ్యుడైన విరోధి నీ మీదే కన్నేశాడు. అదృశ్యుడైన దైవానికి నువ్వే కావాలి, అదృశ్యుడైన దయ్యానికి నువ్వే కావాలి. ఏంటి నేను ఇంత గొప్పగా అనుకుంటున్నారు కదా మీరందరూ? నాకు ఇంత సీన్ ఉంది అనుకుంటున్నారా? నీకు చాలా సీన్ ఉంది, అది నీకు తెలీదు. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థం ముందు నిలబడి మీరందరూ ఏంటి ఈ ముఖం కోసం ఒకవైపు దేవుడు, ఒకవైపు దీనికోసమా ఆయన ప్రశ్నించుకుంటే, ఎస్ నీకోసమే. నువ్వెవరో తెలుసా? ఒక మాటలో చెప్పాలంటే విఐపి. చెప్పండి. విఐపి అంటే యు ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. బ్రదర్, విఐపీలు అంటే ఎమ్మెల్యేలు కదా, విఐపీలు అంటే ఎంపీలు కదా, విఐపీ అంటే వీళ్ళు కదా అనుకుంటున్నారేమో. 5 ఏళ్లకు ఎమ్మెల్యే విఐపీ తత్వం అయిపోతుంది. 6వ సంవత్సరం ఎవరో ఓడిపోతే. మీరు ఓటేస్తే విఐపీ అయ్యాడు, ఓటు వేయకపోతే నో విఐపీ. ఓటేసిన మీరు గొప్పరా, ఓటు వేయించుకుని ఆయన గొప్పరా? మనలో మాట చెప్పండి. ఈవెన్ ఈ యాంగిల్లో ఆలోచించినా మనమే గొప్పవాళ్ళం. ఎవరు చేసి విఐపీ అంటారేంటి? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ విఐపీస్.
ఎందుకు అనుకుంటున్నారా? మీ మీద అదృశ్యంగా దేవుడు ఒక కన్నేశాడు, నువ్వు కావాలని. అక్కడితో ఆగలేదు. మరొక వైపు వాడు కన్నేశాడు, నువ్వే కావాలని. నువ్వేమో నాకు లైలా కావాలంటున్నావు, మజ్నువై. అమ్మాయి కూడా నీకు తెలియకుండా రెండు అదృశ్య శక్తుల మధ్య ఒక భయంకరమైన మహాయుద్ధం జరుగుతోంది. అందులో పావు నీవే. ఆలోచిద్దాం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి నరులను చేసినందుకు దేవుడు ఏమైపోతున్నాడట? హృదయంలో నొచ్చుకున్నాడట. మొదటి అధ్యాయం చూశాను కదా ఈరోజు. 2వ అధ్యాయం చూపించాను కదా, 2:7. అదే నరుని నాసికారంధ్రంలో దేవుడు జీవవాయువు ఊదగా నరుని జీవాత్మ అయినది చూశారు కదా. 6వ అధ్యాయం కూడా వచ్చారు కదా. 6వ అధ్యాయంలో ఏముంది? నరులు చెడిపోయారు. అదే ఆదికాండం. 6వ అధ్యాయం దాటి 8వ అధ్యాయానికి రండి. ఇప్పుడు ఇంకొక పాంపు చూపిస్తాను మీకు. ఇంకొక పాంపు చూద్దురు. 8కి రండి, 8కి రండి. ఆ నరులకు దేవుడు ఇచ్చిన సర్టిఫికెట్ మీరు చూడాలి. నరులంటే ఎవరో కాదు, మనమే నోయ్. నరులంటే ఎవరో అనుకుంటారు, మరి మన గురించే. ఆదికాండం 8:21. అప్పుడు ఆదికాండం 8:21. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి. ఇక మీదట జాగ్రత్తగా వినండి బైబిల్ లేని వాళ్ళు, జాగ్రత్తగా వినాలి బైబిల్ లేని వాళ్ళు. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించుట. ఏమంటే శపించడు. ఎందుకనగా నరుల హృదయాలోచన, అండర్లైన్ చేయండి దీన్ని, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడిపోతోంది. ఎక్కడ నుండి చెడిపోతుందట? బాల్యము నుండే చెడిపోతుంది. ఎప్పుడు చెప్పారన్నమాట దేవుడు? ఎప్పుడు చెప్పాడు? నిన్న ఉన్న కాలది. ఆదికాండములో నోవహు గారి కాలములో దేవుడు నరుల పిల్లలకు, మన పిల్లలకు దేవుడిచ్చిన, మనందరము సిగ్గుతో తలదించుకోవలసిన ఒక సర్టిఫికెట్ అది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటం లేదు ధన్యుడు అని ఉంటుంది బైబిల్లో. యెహోవా చేత గొప్పవాడు అనిపించుకున్నవాడు ధన్యుడు. కానీ నరునికి దేవుడు ఏమి ఇచ్చాడు సర్టిఫికెట్? వాడు బాల్యము నుండే నా దృష్టిలో చెడిపోయాడు. ఎందుకు ప్రభువా అంటే, బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వాడికి ఎవరు చెప్పలేదు. చూసారా? ఎవరు చెప్పాలి? బాలుడు నడవవలసిన త్రోవను బాల్యం అందేవాడికి ఎవరు చెప్పాలి? గురువా, టీచరా, స్కూల్లో? వాడు నువ్వు బడిలో చేర్చక ముందే ముగ్గురే వెళ్ళిపోతున్నాడు బడిలో. చూసారు కదా స్క్రీన్ పైన మొదటి పాట చూసారు కదా. చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు? డాన్స్ బేబీ డాన్స్. ఏ పాటలకి? అల్లరితో కూడిన ఆట పాటలకు వాళ్ళు ఎగురుతుంటే చప్పట్లు చరుస్తున్నారు పక్కన తల్లి తండ్రి. ఇంత గొప్పవాడు మా స్కూల్లో స్టూడెంట్ అయినందుకు మేము గర్వపడుతూ ఉంటున్నాడు ఒక ప్రిన్సిపల్ మైక్ పట్టుకొని. తల్లి, తండ్రి, గురువు. వీళ్ళ ముగ్గురిని వీడేమంటాడు తెలుసా? చిన్న మాస్టర్ బుల్లోడు వీడేమంటాడు తెలుసా? అమ్మని చూసి మాతృదేవోభవ, నువ్వే తల్లి, నా దేవత. తండ్రిని చూసి ఏమంటాడు? పితృదేవోభవ. మీకు అర్థమవుతుంది భాష? మాతృదేవోభవ అంటే తల్లే దైవం. పితృదేవో
దేవో భవ అంటే తండ్రే దైవం. 3 ఆచార్య దేవో భవ అంటే గురువే దైవం. ఈ మధ్య కాలంలో 4వ వాడు కూడా వచ్చాడు, అతిథి దేవో భవ అంటే నీ ఇంటికి వచ్చినోడు కూడా దైవం. నలుగురు వచ్చారు నీ జోలికి. ఎప్పుడు? బాల్యమునందే. బాల్యమునందే మీ బిడ్డలకు తల్లి దైవం అయిపోయింది, ఇంకా తండ్రి దైవం అయిపోయాడు, ఇంకా గురువు దైవం అయిపోయాడు, ఇంకా అతిథి కూడా దేవుడు అయిపోయాడు. అసలు దేవుడేడి? అసలు దేవుడేడి? అసలు దేవుడు ఎక్కడా? వాడి హృదయములో నుంచి వెళ్ళిపోయాడు. ఎవరు పంపించారు? ఎవరు తుడిచారు? జగన్నాటక సూత్రధారి, అదృశ్య వినాశిని. పగపట్టాడు వాడు. నువ్వే కదా వేడి చేసింది, నువ్వు యథార్థవంతుడివి కదూ, నీ బిడ్డను యథార్థవంతుడిగా పుట్టించావు కదూ. ఈ ఆనందం నీకెంతో కాలం నిలుపను. వాడికి మాటలు రాని, మాటలు వచ్చేంత కాదు నీ కొడుకు, మాటలు వచ్చిన తర్వాత చచ్చేంత కాదు నా కొడుకు. చేతనైతే వాడు నువ్వు కాపాడుకో అని తొడగొట్టి సవాలు చేశాడు దేవుడితో వాడు. అప్పుడు దేవుడు తల్లిదండ్రులకు ఏం చెప్పాడు తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవను బాల్యమందే వాడికి నడవడిక నేర్పు, నడవడిక నేర్పు, నడవడిక నేర్పు అని దేవుడు చెబితే నడక నేర్పు, నడక నేర్పు, నడక నేర్పు అని వాడు మీకు చెప్పాడు. మీ పిల్లలకి ఏం రాకపోతే మీరు బాధపడతారు చెప్పండి? నడక రాకపోతేనా, నడవడిక రాకపోతేనా? చెప్పండి. ఏమంటే మీరు నేర్పించకపోయినా వాడికి నడక వస్తుంది, మీరే చేయబడుకొని నడిపించాల్సిన అవసరంలా, కాకపోతే కొంచెం లేటు వస్తుంది. వాడు వేయవలసిన వయసులో అడుగులు వేయకపోయేసరికి వాడికి అవసరమైతే వాకర్లు పెట్టి మరి నేను నేర్పిస్తాను, అక్కడికి ఏదో కొంపలు మునిగిపోతున్నంతగా. నడక అనేది నేర్పించకుండా వచ్చే, నడవడిక అన్నది నేర్పిస్తేనే వచ్చేది. తల్లిదండ్రులరా, మీ పిల్లలకు దేవుడు నడవడిక నేర్పమన్నాడు. వాడు ఏం చేశాడు? నాట్ నడవడిక, ఇట్ ఈస్ నడక అన్నాడు. ఎస్ బాస్ అన్నాం మనందరం. తల్లిదండ్రులుగా మీరు దేవుని మాటలు పక్కన పెట్టారు, మిమ్మును పాములుగా వాడుకొని మీ పిల్లలను పాము అనేవాడు మింగుతున్నాడని మీకు తెలియదు. తల్లిదండ్రులుగా దేవుడు మీ పాత్రలను పోషించమన్నాడు. కారణం ఏంటో తెలుసా? అసలు నువ్వు తల్లి అయింది ఆయన అనుకున్నాడు కనుక. అసలు నువ్వు తండ్రి అయింది ఆయన అనుకున్నాడు కనుక. గర్భ ఫలము చెప్పండి, దేవుడిచ్చు బహుమానము. మీరు అనుకుంటే కాదు మీకు పిల్లలు కలిగింది, మీ గొప్పతనం కాదు మీకు పిల్లలు పుట్టడంలో. తండ్రి అనుకున్నాడు కనుక పిల్లలు పుట్టలేదు, తల్లి అనుకుంది కనుక పిల్లలు పుట్టలేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అదే కనుక నిజమైతే పెళ్లి వివాహమై సుమారు 10 నుంచి 15 సంవత్సరాలైనా పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఎంతమంది లేరు సమాజంలో చెప్పండి? ఏ మీ చేతిలో పిల్లలను కనొచ్చు కదా? నో, మీ చేతిలో లేదది. ఒకవేళ మీరు పిల్లలు కంటున్నా పుట్టబోయే బిడ్డ నాకు మగబిడ్డ అయితే వేరు అనుకుంటున్నారు మీరు. సీరియల్ చూస్తే ఆడపిల్ల పుడుతుంది, ఆడబిడ్డ అయితే బాగుంటుంది అనుకున్నప్పుడు మగపిల్లడు పుడుతున్నాడు. ఏ మీ చేతిలో ఉన్నప్పుడు మీకెందుకు? మీరు అనుకున్నది మగబిడ్డ పుట్టడం లేదు. దేవుడు నీకు ఎవరిని ఇవ్వాలనుకుంటే వారిని ఇస్తాడు. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి బైబిల్. యోహాను సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. మనుషులందరూ దేవుని వలన పుట్టినవారు, మనుషులందరూ దేవుని వలన పుట్టినవారు కానీ రక్తం వలననైనను శరీరేచ్ఛల వలననైనను
కలిగెను, మనస్సేచ్ఛల వలన మనుషులు భార్య భర్తలు అనుకుంటే కానీ వారు పుట్టిన వారు కారు. నేనే పుట్టాలని మా అమ్మ అనుకోలేదు, నేనే పుట్టాలని మా నాన్న అనుకోలేదు, కానీ నేను పుట్టేశాను. పోనీ నేనేమని అనుకున్నానా? మా అమ్మ బాబులే అనుకోలేదు, నేనేమనుకుంటాను. అది కూడా చూడండి, కీర్తనల గ్రంథం 100వ కీర్తన. మీరు చదివిన బైబిలే, మీరు చదివిన కీర్తనలే, మీరు చదివిన రెఫరెన్సెసే. ఇప్పుడు మీరు చూడాలి, కీర్తనల గ్రంథం 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసు. యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. తల్లి కాదు, తల్లి కాదు, దేవుడు తల్లి కాదు. దేవుడు అమ్మ లేదు, దేవుడు అమ్మ లేదు, దేవుడే. యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయనే మనల్ని పుట్టించెను. అది అండర్లైన్ చేయండి. ఆయనే మనలను పుట్టించెను, ఆయనే మనలను, ఆయనే 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 అని అర్థం ఏంటి? ఎవ్వరూ కాదని. ఆయనే మనలను పుట్టించెను అని ఫుట్ నోట్లు ఏముందో చూడండి కింద, ఫుట్ నోట్లు ఏముందో చూడండి కింద. మనలను మనమే సృజించుకొనలేదు. నువ్వు పుట్టినందుకు నువ్వు అనుకోలేదు, నువ్వు పుట్టినందుకు మీ తల్లి అనుకోలేదు, నువ్వు పుట్టినందుకు మీ నాన్న అనుకోలేదు, కానీ నువ్వు వచ్చేసావు. ఎందుకు? నువ్వు పుట్టాలని ఎవరో అనుకున్నారు కనుక. అనుకున్న ఆయన నీకు అందరికంటే ముఖ్యమైన వాడు. నీ తల్లి కంటే ఆయన ముఖ్యమైన వాడు, నీ తండ్రి కంటే ఆయన ముఖ్యమైన వాడు కనుక నీ ఏమని వాగ్దానం చేశాడో తెలుసా? నీ తల్లి మరచినా నేను నిన్ను మరువను. తెలిసిన మాట కదా మీకు, కానీ మీరు ఆలోచించలేదు ఎప్పుడు. నీ తల్లి మరచినా నేను నిన్ను మరువను అన్నాడు. దేవుడు అట్లే చెబుతాడు, ఎవరైనా అట్లే చెబుతాడు, అలా అనుకోకండి. ఏమంటే ఇప్పుడు నేను ఇంకొక కౌంటర్ అడుగుతున్నాను. తల్లి ఎప్పుడైనా బిడ్డను మర్చిపోతుందా చెప్పండి? తల్లులు ఉన్నారు ఇక్కడ, మిమ్మల్ని అడుగుతున్నాను. తల్లి, మీరు ఎప్పుడైనా మీ పిల్లలు మర్చిపోయారా? నిజం చెప్పండి, మీరు ఎప్పుడు మర్చిపోలేదు కదా. నేను నా బిడ్డను మర్చిపోయానని వాళ్ళు ఏమన్నా చేయకండి. టైం చూసుకోండి ఒకసారి. ఇంకొక 30 సెకండ్లలో మీ అందరితో చేతులు ఎత్తిస్తాను, ఇది గ్యారంటీ. మీరందరూ మీ పిల్లల్ని మర్చిపోతారు. ఎప్పుడు చెప్పనా? నిధులలోనైనా మరిచిపోతుంది మీ తల్లి. చెప్పండి, నిధులలోనైనా. బిడ్డ ఉంటుంది పక్కనే, తల్లి నిద్రపోతుంది. బిడ్డ ఉంటుంది పక్కనే, తల్లి నిద్రపోతుంది. చెయ్యేసిందో తెలియదు తల్లికి, బిడ్డ మీద పడిపోయిందో తెలియదు తల్లికి. బిడ్డ అనేది ఒకటి ఉందని కూడా మర్చిపోయి నిద్రపోతుంది తల్లి. అవునా కాదా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, నీ బిడ్డను మర్చిపోయిన తల్లులు ఎవరైనా ఉంటే చేయొద్దండి, ఎత్తండి ఎత్తండి. టైం చూసుకోండి. ఇప్పుడు 30 సెకండ్లు రావట్లేదు. నిన్ను కాపాడువాడు మాత్రం ఎప్పుడు నిద్రపోడు. నీ తల్లి కంటే నిన్ను ఎక్కువగా చూసుకునేవాడు. ఎందుకు? తల్లి అనుకోకముందే నిన్ను ఆయన అనుకున్నాడు కనుక. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, నన్ను ఎప్పుడు చాలా రోజులు బాగా నేను ఆలోచింపజేసిన మాట ఏంటో తెలుసా? నీ తల వెంట్రుకలన్నీ చెప్పండి లెక్కింపబడి ఉన్నవి. మీరు ఎన్నోసార్లు చదివారు కదా మాట. నేను మాత్రం ఆగానండి ఒకరోజు. ఆగి నా తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవా? పెద్ద డౌట్, పెద్ద క్వశ్చన్. నాకు అర్థం కాలేదు ఆ మాట. నా తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నామంటున్నాడు ఏంటి? ఓకే, లెక్కింపబడి ఉన్నాయంటే అవి ఎన్ని ఉన్నాయో నంబర్ ఎక్కడో ఉండాలి. వెరీ గుడ్. ఎవరి దగ్గర ఉండాలి? ఉంటే మొదట నా దగ్గరే ఉండాలి. ఎందుకు? అది నా వెంట్రుకలు కనుక. అంతే కదండి. నా వెంట్రుకల లెక్క ఎవరి దగ్గర ఉండాలి? నా అకౌంట్ బుక్ లో ఉండాలి. నా ఎక్స్పీరియన్స్ లో ఎంత బాగా ఆలోచించినా నా వెంట్రుకలు నేను లెక్క పెట్టుకున్న దాఖలాలు అయితే లేవండి నా లైఫ్ లో. మీ లైఫ్ లో ఉందేమో చెక్ చేసుకోండి. వెరీ గుడ్.
నా జీవితంలో నా వెంట్రుకల లెక్క నేనైతే లెక్క పెట్టలేదు, గ్యారంటీ. ఇక ఆ లెక్క ఉంటే ఎవరి దగ్గర ఉండాలి? ఉంటే మా అమ్మ దగ్గర ఉండాలి. ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను నేను. అమ్మ, నాకు పెద్ద సందేహం ఉంది, నువ్వు తీర్చాలి, నువ్వు మాత్రమే ప్రపంచంలో తీర్చగలంటే అడుగు బిడ్డ అనింది. నా వెంట్రుకల లెక్క లెక్కింపబడింది అనేది బైబిల్లో, మరి నేనైతే లెక్కించలేదు. నా తర్వాత ఉండే అవకాశం నీకే ఉంటుంది, ఎప్పుడైనా నాన్న లేనప్పుడు నువ్వు లెక్కించావో చెప్పు అని అడిగాను. ఒరే, దానికి నాకు ఏ సంబంధం లేదని మా అమ్మ. ఇక అమ్మ లేని టైంలో నాన్న దగ్గరికి వెళ్ళాను, ఇదే ప్రశ్న అడిగాను. అమ్మకు తెలియనప్పుడు టైం పాస్ కొరకు నువ్వేమో చేసేవాడిని. ఒరే, నేను ఎంత బిజీగా ఉంటానో నీకు తెలుసు కదా. తెలిసి 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 ఈ ప్రశ్న అడగడం బాగాలేదన్నాడు మా డాడీ. ఏమండి, నా వెంట్రుకల లెక్క నా దగ్గర లేకుండా, బాగా ఆలోచించండి, నా వెంట్రుకల లెక్క మా అమ్మ దగ్గర లేకుండా, నా వెంట్రుకల లెక్క మా నాన్న దగ్గర లేకపోతే ఈ లెక్క ఎక్కడున్నట్టు? అది నాకు కావాలి. కొంపదీసి గవర్నమెంట్ ఏమైనా జనాభా లెక్కలాగా వెంట్రుకల లెక్క కూడా లెక్క పెట్టించింది ఏంటి? అప్పుడు గుర్తొచ్చింది, నీ తల్లి మరిచిన నేను నిన్ను అన్నవాడు లెక్కించిండాలి. ఆయనే నా నిజమైన తండ్రి, నన్ను పుట్టించిన వాడు. ఇంకా బాగా చెబుతాను మీకు, ఇంకా బాగా చెబుతాను. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడే ఈ పని చేసిండాలి. ఎవరు నిర్మించింది? 139 కీర్తన, 139 కీర్తన వచనం 13. నా అంతరింద్రియములు నీవే కలుగ చేసితివి. అంతరింద్రియములు అంటే ఇంటర్నల్ ఆర్గన్స్, లోపల ఉండే అంతరింద్రియాలు. నా అంతరింద్రియములను దేవుడా నీవే కలుగ చేసితివి. నా తల్లి గర్భము నన్ను నిర్మించిన వాడు నీవే. దావీదుకు తెలిసిపోయింది, దావీదు గారికి తెలిసిపోయింది జన్మ రహస్యం. 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములను ఒకటైనను కాక మునిపే అని నా దినములన్నీ, నా దినముల లెక్క కూడా రాసుకున్నాడట. నేను ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చావాలని లెక్క, దినముల లెక్క. అక్కడ ఆడుకున్న ఇన్ఫర్మేషన్ ఫుట్ నోట్లు ఏమిస్తున్నాడు చూడండి. అక్కడ ఫుట్ నోట్లు ఏముందో చూడండి. ఒక్కటైనను, బాగా చదవాలి. ఒక్కటైనను కాకమునుపే ఇది అర్థం చేయండి. నా అవయవములలో దినదినము చదివేది బాగా చదవండి. నా అవయవములలో ఒక్కొక్కటి నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములు లిఖితములాయను. ఏం లిఖితములయ్యాయట? నా అవయవాల లెక్క కూడా ఆయన గ్రంథంలో ఉందట. దీన్ని బట్టి మన వెంట్రుకలే కాదు, ఏమి లెక్క ఆయన దగ్గర ఉంది చెప్పండి? మన అవయవాల లెక్క కూడా ఉందట అక్కడ. ఇంత చక్కగా ఆయన రాసుకొని నిన్ను లోకానికి పంపిస్తే దుర్మార్గుడా, 3 ఏళ్లకే తల్లి దైవం ఉంటావా నువ్వు? 3 ఏళ్లకే తండ్రి దైవం ఉంటావా? 3 ఏళ్లకే గురువు దైవం ఉంటావా? అలా నా తల్లి దైవము, అలా నా తండ్రి దైవం, అలా నా గురువు దైవం అని నీ నోటితో నువ్వు అంటున్నప్పుడు అంతా, లేదా నీ కుమారుడు నీ కుమార్తె అంటున్నప్పుడు అంతా, నీ మీద కన్నేసిన దయ్యం, నీ మీద కన్నేసిన సాతాను ఎవరి ముఖం చూస్తాడో తెలుసా? నిన్ను కన్న నీ తండ్రి వైపు చూస్తాడు. ఏమన్నా తెలుసా? చెప్పాను కదా నీతో, వాడికి మాటలు వచ్చేంత వరకే వాడు నీవాడు, మాటలు వచ్చిన తర్వాత వాడు నావాడు. చెప్పాను, చేశాను. ఇప్పుడు చూడండి కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 4వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథములోని 4వ కీర్తన 2వ వచనం. నరులారా
ఎంత కాలము ఆ గౌరవం అవమానంగా మార్చేదా? బాగా చూడండి ఈ మాటలు. నరులారా ఎంత కాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు. ఏం జరుగుతుందట దేవునికి? దేవునికి ఏం జరుగుతుందట? అవమానము జరుగుతోందట. అవమానము జరిగితే తండ్రి, వీళ్ళ తండ్రులు ఉన్నారు కదా, మీ బిడ్డలు మీకు అవమానం కలిగిస్తే, మీ బిడ్డలు 10 మందిలో నీకు అవమానం కలిగిస్తే, 10 మందిలో నిన్ను నిలబెట్టి, నీ తల్లిగా నీ బిడ్డ 10 మందిలో నిన్ను నిలబెట్టి నిన్ను అవమానపరిస్తే ఇంటికి వచ్చి నువ్వేమంటావు తెలుసా? ఈ రోజు నేను బతికున్న శవాన్ని, నా కొడుకు నా గుండె పిండేశాడు. ఈరోజు ఎక్కిళ్ళు పెడుతూ ఏడ్చుకుంటూ వస్తా ఉన్నది ఇంటికి. వాడు ఎన్ని మాటలు అన్నాడు ఒక పాప కోసం. వాడు చేసుకుంటానన్న అమ్మాయిని నువ్వు వద్దన్నందుకు వాడు నేను గుండెల మీద తన్నకుండా నేను తన్నేశాడు. అనరాని మాటలు నిన్నంటే ఇంటికి వచ్చి గగ్గోలు పెడుతూ ఎక్కిళ్ళు పెడుతూ ఏమంటావు తెలుసా? ఏ చేతులతో అయితే వాడిని ఎత్తుకున్నప్పుడు నా గుండెల మీద తడుతూ ఆడుకున్నాడో, చిన్నప్పుడు వాడు తంతే నాకు ముద్దొచ్చింది. ఈ రోజు వాడు అక్కడ నిలబడుకొని అదే కొడుకు ఒక్కొక్క మాట నన్ను అంటుంటే నా గుండె చీలిపోయింది. ఒకప్పుడు ముద్దుగా తన్నాడు, ఈరోజు ముదురై తన్నాడు. ఎందుకు ఈ బతుకు? ఈ రోజు నుంచి నేను బతికున్న ఒక శవాన్ని. వచ్చాడు. అదే కారణం, నీ గౌరవం వాడు ఏం చేశాడు? అవమానముగా మార్చాడు. వాడు అవమాన పరిస్థితులు ఏమనుకున్నావు తెలుసా? ఈ రోజు వాడు అనలేదు, తన మాటలతో నన్ను ఏం చేశాడు? చంపేశాడు కదా. అదే కదా మీరు అనేది. వాడు పెరిగి పెద్దవాడై ఒక్కొక్క మాటని అంటుంటే ఆ మాటలతో ఈరోజు నేను చచ్చిపోయాను, వాడు ఈ రోజు నన్ను చంపేశాడు అంటారు కదా మీరు, అంటారు. అదే మాట దేవుడు అన్నాడు తెలుసా బైబిల్లో? మీకు తెలుసు, మీరు చదివారు కానీ ఆలోచించలేదు. ఇప్పుడు చెబుతాను ఆ మాట. ఏమన్నాడు తెలుసా దేవుడు? నేను పిల్లలను పెంచి, చెప్పండి, గొప్పవారినిగా చేసి తిని, కానీ వారు నా మీద ఏమర్థమవుతుంది? వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారంటే అర్థమైతే తెలుసా? నా గుండె చీలిపోయింది, హృదయములో నేను నొచ్చుకుంటున్నాను. ఆకాశమా, నీ ఎదుటనే కదా వాడిని చేసింది. భూమి నీ మీదనే కదా వాడిని పెట్టింది. నీ కళ్ళ ముందు ఎన్ని ఆశలతో వాడిని చేస్తే ఈరోజు వాడు నన్ను గుండెల మీద తన్నాడు. వాడు ఏం చేస్తాడు తెలుసా? ఒక రకంగా నా గుండెను పిండి నన్ను చంపేశాడు. కన్న తండ్రిని చంపిన వీడు ప్రవర్తనతో, కన్న తండ్రి అయిన దేవునిని తన వైఖరితో చంపిన వీడు, తనకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రిని తన నడవడికతో, తన ఆలోచనలతో, తన తలంపులతో ప్రతి క్షణము తన హృదయాన్ని నొప్పింప చేస్తూ, తన గుండెను పిండేస్తూ, క్షణము ఆయన గౌరవమును అవమానపరుస్తూ, ఒక రకంగా పరోక్షంగా చంపుతున్న వీడిని ఏమనాలి? దేవాంతకుడనాలి. ఏమనాలి? ఎప్పుడైపోయాడు నరుడు దేవాంతకుడు? నరుడు తన బాల్యము నుండే చెడిపోయాడు. చెప్పండి, నరుడు ఎప్పుడైపోయాడు దేవాంతకుడు? బాల్యము నుండే ప్రతి నరుడు దేవాంతకుడైపోయాడు. అలానే పెరుగుతున్నాడు, అలానే పెద్దవాడు అవుతున్నాడు, అలాగనే వృద్ధుడు అయిపోతున్నాడు, అలాగనే చచ్చిపోతున్నాడు.
ఎలా చచ్చిపోతున్నారో తెలుసా? చివరికి దేవాంతకుడిగా చచ్చిపోతున్నాడు. ఎవరు? ప్రతి మనిషి. ఎక్కడో వేరే దేశంలో ఉన్న వాళ్ళ గురించి నేను చెబుతున్నాను అనుకుంటే పొరపాటు. మీలో తల్లిని ఎక్కువగా ప్రేమించేవాడు ఉన్నాడు కొంతమంది దేవుని కంటే. మీలో తండ్రిని ఎక్కువగా ప్రేమించేవాడు ఉన్నారు కొంతమంది దేవుని కంటే. మీలో పిల్లలను ప్రేమించేవారు ఎక్కువ మంది ఉన్నారు దేవుని కంటే. ఆస్తిని ఎక్కువగా ప్రేమించేవాడు వారు ఉన్నారు దేవుని కంటే. డబ్బును ఎక్కువగా ప్రేమించేవాడు ఉన్నారు దేవుని కంటే. ప్రేయస్ని ప్రేమించేవాడు ఉన్నాడు దేవుని కంటే. ప్రియుని ప్రేమించే ప్రేయస్ ఉందేమో దేవుని కంటే. దేవుని కంటే మీ హృదయంలో ఎవరికైనా దేనికైనా మీరు ఎక్కువ స్థానం ఇస్తుంటే గుండె మీద చేసుకుని మీరు ఆలోచించాలి. మీ మనస్సాక్షికి తెలుసు, మీ మనసుకు నిజం తెలుసు. ఎదురుతో చెప్పడం కాదు నాకు దేవుడు అంటే ఇష్టం అని. హృదయంలో పెట్టి ఆలోచించండి. నీ హృదయంలో అందరికంటే ఎవరికి ఎక్కువ స్థానం ఉందో ఈరోజు ప్రశ్నవే. మనిషా, వస్తువా, డబ్బా, అది ఏదైనా దేవుని కంటే మరి ఎక్కువగా నీ హృదయంలో ఎవరున్నా ఏది ఉన్నా దేవునికి ఇవ్వవలసిన మొదటి స్థానాన్ని తీసేసి బ్రతుకుతున్న నీవు కూడా ఈరోజు ఎవరు తెలుసా? దేవాంతకుడివి. ఎవరు దేవాంతకుడు? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు బహుశా దేవాంతకులేమో. ఈ రాత్రి ఇంటికి వెళ్ళి మీ విశ్వాసాన్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ దేవాంతకులుగా ఉంటే భవిష్యత్తులో వారికి పడే శిక్ష ఎందుకో ఎలా ఉంటుందో